నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి సమస్యలు పరిష్కారాలు నిపుణుల అభిప్రాయాలు విశ్లేషకుల అంచనాలు జనం గళం జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్ సృష్టిలో కల్తీ లేనివి కన్నీళ్లు తల్లిపాలు ఆవు పాలు మాత్రమేనని కవులు వర్ణిస్తూ ఉంటారు. పాలకున్న విశిష్టత అంతా ఇంతా కాదు. మహాత్మా గాంధీ తన తుదిశ్వాస విడిచే వరకు పాలను సంపూర్ణ ఆహారంగా స్వీకరించి జీవించారు. పాలను మించిన సంపూర్ణ ఆహారం మరేదీ లేదని డైటీషియన్లు కూడా చెబుతుంటారు. పుట్టిన పసిపాప మొదలు వృద్ధుల వరకు పాలు ప్రతి ఒక్కరి అవసరం. తెల్లవారి లేచింది మొదలు కప్పు కాఫీ లేదా టీ సేవనంతోనే దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటి నిత్యావసరమైన పాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కంత్రీగాళ్లు. అక్రమ లాభార్జన కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జనం స్వచ్ఛమైన పాలను దాదాపు మర్చిపోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఊరు వాడ పల్లె పట్టణం తేడా లేకుండా జరుగుతున్న పాల కల్తీపై ఇవాల్టి భారత్ టుడేస్ రిపోర్ట్ పాలాహలం. ఉదయం లేచిన వెంటనే మీరు మీ చిన్నారికి పాలు పడుతున్నారా? మీరు కూడా పాలు తాగడమో లేక టీ కాఫీలు సేవిస్తూ ఉన్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. తెల్లని పాలలో సైతం నల్లని విషం దాగుంది. మీరు తాగే మిల్క్ నిజంగా పాలు మాత్రమే కాదు, అందులో యూరియానో ఇంకేదో కల్తీ జరుగుతోందన్న విషయం మీరు గ్రహిస్తూ ఉన్నారా? నిజంగా ఈ విషయానికి సంబంధించి సీరియస్గా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా? దీన్ని అరికట్టడానికి మార్గాల్ని అన్వేషిస్తున్నారా? మూలాలేంటి? దీనికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మీరు మీ చిన్నారికి పాలు పడుతున్నారా? అవి ఎంత స్వచ్ఛం? మీరు పాలు తాగుతున్నారు కదా, అవి కల్తీ కాదని గ్యారంటీ ఏంటి? పొద్దున టిఫిన్ చేయకున్నా పర్లేదు, కాసిని పాలో టీ కాఫీయో తాగడం మనకు అలవాటు. నిజానికి రోజు ప్రారంభమయ్యేది పాలతోనే. మరి అలాంటి పాలు స్వచ్ఛమా కాదా అని తెలుసుకోవడం ఎలా? తెల్లనివన్నీ పాలు కాదు. మరీ ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో కొంటున్న పాలను ఒకటికి 2 సార్లు ఆలోచించి కొనుక్కోవాల్సిందే. తెల్లగా మంచి సువాసనతో పాలవలే ఉంటాయి.
కానీ అవి అసలు పాలు అయ్యుండవు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ పాల తయారీలో కల్తీ దందా చేసే మాయగాళ్లు చారెడు చక్కెర, దోసెడు యూరియా, సరిపడా సర్ఫ్, అదనంగా కాస్త ఆయిల్, స్మెల్ రావడానికి కొన్ని పాలు లేదా పాలపొడి, ఇది రసాయనాలతో తయారవుతున్న పాల ప్రక్రియ. ఇలా ప్రజల ప్రాణాలతో కల్తీ పాల దందాగాళ్లు ఆటలాడుకుంటున్నారు. దీంతో సంపూర్ణ ఆహారం కాస్త ప్రాణాలు తీసే కాలకూట విషంలా, హాలాహలంలా మారుతోంది. కృత్రిమ పాలల్లోని కొవ్వు వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. దీనిలో కలిపే యూరియా ఒక మోస్తరు విష పదార్థంగా పనిచేస్తుంది. కల్తీ పాలతో అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. కిడ్నీలు దెబ్బతింటాయి. మెదడు, కాలేయం, మూత్రపిండాలపై కూడా కల్తీ పాల ప్రభావం ఉంటుంది. ఫిట్స్ వచ్చే అవకాశాలుంటాయి. కండరాల్లో వణుకు కూడా రావచ్చు. మరి కల్తీ పాలను గుర్తించడం ఎలా? కల్తీ పాలను సులభంగానే గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అనుమానం వచ్చినప్పుడు మెడికల్ షాపులో దొరికే టింక్చర్ అయోడిన్ ను తీసుకోవాలి. మనం కొన్ని పాలల్లో కొంత అయోడిన్ వేయాలి. ఆ పాలు పసుపు రంగులోకి మారితే అవి మంచి పాల కింద లెక్క. ఒకవేళ అవి నీలం రంగులోకి మారితే మాత్రం అవి కల్తీ పాలే. ఓ టెస్ట్ ట్యూబ్ లో ఓ టీ స్పూన్ పాలను తీసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూను కందిపప్పు పిండి లేదా సోయా పిండి కలపాలి. 5 నిమిషాల తర్వాత ఈ పాలలో ఎరుపు లిట్మస్ పేపర్ ను ముంచి 1/2 నిమిషం ఉంచాలి. పేపర్ ఎరుపు రంగు నుంచి నీలం రంగుకు మారితే ఆ పాలలో యూరియా కలిపి కల్తీ చేసినట్లు లెక్క. పాల విషయంలో ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా వ్యవహరించి కల్తీని అరికట్టాలి. స్వచ్ఛమైన పాలు 3-4 గంటలకు మించి సాధారణ వాతావరణంలో నిల్వ ఉండవని తెలుసు. ఎక్కువసేపు నిల్వ ఉన్నాయంటే అవి ఖచ్చితంగా కల్తీ పాలని గుర్తించాలి. పాలు కొనగానే వాటిని కొద్దిగా నోట్లో వేసుకుని రుచి చూస్తే చాలు. కల్తీ పాలను సులువుగా పసిగట్టవచ్చు. పాల ప్యాకెట్ ను 24 గంటల తర్వాత వాడకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టి 3-4 రోజులు వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇటీవల కాలంలో పాడి పశువులకు ఆక్సిటోసిన్ సూదులను ఇవ్వడం బాగా పెరిగిందని పశు సంవర్ధక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దూడలు లేని పాడి పశువులకు పాలు పితికే ముందు ఆక్సిటోసిన్ సూదులను ఇస్తున్నారు. దీని వాడకం ప్రమాదకరమని ప్రభుత్వం నిషేధించింది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ఇంజెక్షన్ వాడితే ఆ రసాయనం పాలలోకి చేరుతుంది. ఆ పాలు తాగే వారి ఆరోగ్యం పాడవుతుంది. మహిళలు, పిల్లలపై దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అందుకే కేవలం కల్తీ పాల వ్యాపారులపైనే కాకుండా ప్రభుత్వాలు ఇలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లపైన దృష్టి సారించాలి. అసలు ఆ ఇంజెక్షన్ల అమ్మకంపైనే దృష్టి పెట్టాలి. పాల ఉత్పత్తిలో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో అక్రమార్కులు విచ్చలవిడిగా కల్తీ పాలను తయారు చేస్తున్నారు. కల్తీని అరికట్టేందుకు నియమింపబడిన ఆహార ఇన్స్పెక్టర్లు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట మొక్కుబడిగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వీలైనంత ఎక్కువగా కల్తీ పాలు, ఇతర కల్తీ వస్తువులపై దృష్టి పెట్టాలి. ఈ దందా చేసే వాళ్లను కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాలి. నిరంతర నిఘాతోనే ఇది సాధ్యం. మరి ప్రభుత్వాలు ఏ మేరకు స్పందిస్తాయో చూడాలి. హలాహలాన్ని తలపిస్తున్న పాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం.
పాలు కల్తీకి గురవుతున్నాయి. ఖచ్చితంగా మన ఇంట్లో మన దగ్గరకు వస్తున్న మిల్క్ లో దాదాపుగా కల్తీ అవుతున్న పరిస్థితే ఉందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్న వాస్తవం. 68% భారతదేశంలోని పాలు కల్తీకి గురవుతున్నాయి అన్నది భారతదేశంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇస్తున్న అంచనాల ప్రకారం వస్తున్న నంబర్ అది. అంటే 68% మిల్క్ కంటామినేట్ అవుతున్న సందర్భంలో కూడా ఎందుకని ప్రభుత్వాలు ఆ అంశాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మనం వార్తా పత్రికల్లో కానీ మీడియాలో వార్తా ప్రసారాల ద్వారా కానీ కొన్ని అంశాలని చూసాం. కొంతమంది డైరెక్ట్గా యూరియాతో పెస్టిసైడ్స్తో ఒక పాలని తయారు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సర్ఫ్ని వినియోగించి పాలని తయారు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకని ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని మన అధికార యంత్రాంగం మొద్దు నిద్రలో ఉంది? ఎందుకు ఇంతగా సీరియస్గా మాట్లాడుతున్నామంటే పాలకు సంబంధించి ఇది మనుషుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ముఖ్యంగా చిన్నపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంపై ప్రతి ఒక్కరిపైన ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా పాలు కలుషితం అవుతున్న నేపథ్యంలో కొన్ని నంబర్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. ముఖ్యంగా 1955లో మిల్క్ ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు క్షీర విప్లవంగా భావిస్తూ ఉంటాం. వైట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అంతకు ముందుకు ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. 1955లో మన దగ్గర వెన్న 500 టన్స్ వరకు మాత్రమే ప్రతి ఏడాది ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 12,000 టన్స్ బటర్ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడే సమృద్ధిగా పాల పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ గ్రామాల్లో పాడి అనేది తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు క్షేత్రస్థాయిలో మన నగరాల్లోకి వచ్చే పాల ఉత్పత్తుల్ని పాలని మనం చూసినట్లయితే చాలా వరకు ఆ మధ్యలో కల్తీ దందా కూడా చాలా వరకు కనబడుతోంది. ఈ కల్తీ దందాని గుర్తించకుండానే ఈ నంబర్స్ ని చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భారతీయ కిసాన్ సంఘ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ దోనూరు రాము గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం రాము గారు, చర్చకు స్వాగతం. అండ్ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ పాల కల్తీకి సంబంధించి హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులన్నిటి కూడా కల్తీగా దొరుకుతూ ఉన్నాయి. నాణ్యత కరువైపోయింది. జనాలందరూ కూడా ఇప్పుడు మేమందరం కూడా నాణ్యతమైనటువంటి వస్తువులు వాడాలనుకుంటా ఉంటే ఎక్కడ కూడా నాణ్యత దొరకట్లేదు. మొత్తం కూడా కల్తీయే దొరుకుతూ ఉన్నది. ఈ కల్తీ వస్తువులు వాడిన తర్వాత మా ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. ఈ కల్తీ వస్తువులతోటి సరిగ్గా డబ్బులు పెట్టినా కూడా ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి వస్తువులు దొరకనటువంటి పరిస్థితుల అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు కూడా ఎక్కడ పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. మనుషుల ఆరోగ్యాలు, జనాల ఆరోగ్యాలు పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఎందుకు ఈ రకంగా కల్తీని ప్రోత్సహిస్తూ ఉన్నాయో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నూనెలో జరుగుతున్నటువంటి, నీళ్ళలో జరుగుతున్నటువంటి, పాలల్లో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువులలో జరుగుతున్నటువంటి కల్తీని అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రజలకు ఈ కల్తీ నుండి విముక్తి కలిగించాలని చెప్పి మేము కోరుకుంటాం. మిల్క్ కూడా చిన్నపిల్లలు తాగే మిల్క్ ఉంటుంది కదా, అది కూడా చాలా కల్తీ అవుతూ ఉంది. చిన్నపిల్లల వల్ల దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతుంది. చిన్నపిల్లలు బోర్న్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళు కూడా తాగుతున్నారు మిల్క్. కానీ అది దానివల్ల చాలా జబ్బులు అనేది ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓన్లీ రెస్టారెంట్ అవి ఇవి కాకుండా మామూలు ఇప్పుడు పాల కేంద్రాలలో కూడా ఏ విధంగా ప్యూరిటీ ఉంది దాని టెస్టింగ్ అనేది ఆ పాల కేంద్రాలలో కూడా చేసి పెద్ద పెద్ద మిల్క్ డిపోస్ ఉంటాయి, వాటిపైన దాడులు చేసి ఏ విధంగా కల్తీ ఏమైనా అవుతుందా లేదా చూసి వాళ్ళు గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. బేసిక్గా మనకి పాలు చాలా కల్తీ అవుతున్నాయండి. ఏ పాలు మంచివో రకరకాల బ్రాండెడ్ బ్రాండ్స్లో మిల్క్ వస్తున్నాయి. ఏది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వాడుకుంటున్నారు. కొంతమంది అమూల్ మిల్క్ మంచివని, కొంతమంది హెరిటేజ్ మంచివని, ఏవి మంచివో అర్థం కావట్లేదు. కొన్నిట్లో కొలెస్ట్రాల్ ఉంటుందనేసి కల్తీ ఉన్నాయని, కొన్ని తక్కువ రేటుకి కొన్ని ఎక్కువ రేటుకి వస్తున్నాయి. స్తోమత లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేటువి ఈజీగా కొనొచ్చు కదా అనేసి కొంటున్నారు. కానీ దాంట్లో
ఎంత శాతం కల్తీ ఉంది అదంతా చాలాసార్లు చూపిస్తున్నారు టీవీ ఛానల్స్లో. కానీ ఏది కరెక్ట్ ఏది అని మామూలు ఒక కామన్ మ్యాన్ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. సో క్వాలిటీ కొంచెము మామూలు ప్రజలకి అన్ని విధాలా అందేటట్టుగా క్వాలిటీ ఏది మెయింటెనెన్స్ ఉంటుందో సరిగ్గా చూసి కొంచెం ప్రజలకి అవగాహన వచ్చే విధంగా ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా దగ్గరకు వచ్చేటప్పటికి మేము అన్ని కల్తీవి అవన్నీ తినటంతో కాళ్ళ నొప్పులు అసలు ప్రతి మంత్ హాస్పిటల్కి పోయే వాళ్ళే కానీ పోని వాళ్ళని లేనే లేదు. అసలు ఎందుకు అని అర్థం కావట్లేదు. చూస్తే ఇవన్నీ కల్తీలు. మార్నింగ్ లేచి టీ తాగుదామంటే పాలు కల్తీ, ఇది మంచిదంటారు అది మంచిదంటారు, ఏది తీసుకున్నా ఏదో ఒక ఆరోగ్యం ఖరాబ్ అవుతానే ఉంది. సరే మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ చేసుకుందాము అని అంటే దాంట్లో కల్తీ. ఈ మధ్యలో అయితే బియ్యం అయితే భయంకరంగా కల్తీ, అసలు తెలియట్లేదు. మామూలుగా ఎవరికి తెలుస్తుంది, అట్లాగే వండుకుంటాము అట్లాగే తింటాము. తర్వాత చూస్తే ఏముంది, హెల్త్ పాడవుతుంది. డాక్టర్ దగ్గర పోతే ఇవి వాడంటే అవి వాడండి, ఒక దానికోసం వాడితే ఇంకో దానికి వస్తుంటాయి రోగాలు. కాబట్టి ఇవేమైనా మీరు జాగ్రత్తగా కొంచెం ఇవన్నీ అరికట్టేలాగా చూడండి, మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కల్తీ అనే దాని మీద ప్రతి దాంట్లో కల్తీ. మన ఇంటి దగ్గర రోజు మనం డైరీ అని బర్రెలున్న దగ్గర కూడా పాలు తీసుకొని వస్తాము, దాంట్లో నురుగ ఉంటుంది. ఆ నురుగ రోజంతా ఉన్నా కూడా పోదు. ఎందుకు అంటే అది యూరియానో లేకపోతే ఏదో, తర్వాత వేడి చేస్తే కూడా దాంట్లో అడుగున మొత్తం పేరుకొని పక్కు మాదిరికి గడుతుంది. అలాంటివి చిన్న చిన్న డైరీలలో కూడా ఇన్స్పెక్షన్ అనేది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కంపల్సరీ ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో కూడా ఫుడ్ పాయిజన్ అనేది చాలా ఉంది. ఎవ్వరు కానీ ఆ హోటల్లో తినొచ్చిండ్రు అంటే ఆ రోజు అప్సెటే. కాబట్టి హోటల్స్ మీద, తర్వాత ఈ క్యాంటీన్స్ మీద, వాటన్నిటి మీద నజర్ పెట్టి ఇన్స్పెక్ట్ చేసి కంపల్సరీ ఒక ఉన్న సెక్షన్స్ ఉన్నాయి అన్నీ, కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేదు. ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కల్తీ మీద తీసుకుంటే మాత్రం షూర్ మనము తప్పకుండా మన ఆరోగ్యాలు. తాగుతున్న పాలు కలుషితమైనవి అని తెలియకుండానే మనం సేవిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో అటువంటి పరిస్థితి కనబడుతోంది. 2012లో కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సర్వే ప్రకారం 68% ఇండియాలోని మిల్క్ కంటామినేట్ అయ్యింది అనేదే వారు చెప్తున్న అంశం. కలుషితమైన పాలు దాదాపుగా మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చాయన్నది వారిచ్చిన నివేదిక. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తే ఎటువంటి మార్పు లేదు, పైపెచ్చు ఇంకా ఆ శాతం పెరిగిందనే చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. సార్ రాము గారు, ఫస్ట్ మీ అబ్జర్వేషన్ ప్రకారం అసలు ఈ పాలు కలుషితమవుతున్నాయన్న వార్తల్ని మనం ఎప్పుడూ రెగ్యులర్గా మీడియాలో పదే దాదాపుగా ఫ్రీక్వెంట్గానే చూస్తూ ఉంటాం. కానీ ఆ అంశానికి సంబంధించి ఒక సీరియస్నెస్ సమాజంలో రావట్లేదా లేకపోతే ప్రభుత్వంలో రావట్లేదా తెలియట్లేదు. కానీ ఆ కలుషితమైన వార్తలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి మీ అబ్జర్వేషన్ ప్రకారం దీనికి కారణం ఏంటి? అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలోని పరిస్థితులని కల్తీకి సంబంధించింది ఒక పాల వరకే పరిమితం కాలేదు. హైదరాబాదులో ఏ వస్తువు కొనాలన్నా కూడా ఒక అనుమానం, ఇది కల్తీదో కాదు అని. ఈ విధంగా సమాజంలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఫంక్షన్కి వెళితే పాతకాలంలో ఈ అన్నం తినటంలో పెరుగన్నం తినొద్దామని అనుకునేవాడిని. ఈ మధ్యన పెరుగన్నం తినాలంటే భయం అవుతుంది. తిన్న తర్వాత అది జీర్ణం కాకపోవడం, స్టమక్ అంతా ప్రాబ్లం కావడం అనేటువంటిది ప్రారంభమైంది. ఏదో సాంబార్ అన్నం తినేసి వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఒక ఆదివారం వచ్చిందంటే చాలా ఫంక్షన్స్ అవుతాయి. ఈ ఫంక్షన్స్లో కావాల్సినటువంటి మిల్క్ సంబంధించినటువంటి పెరుగు కావచ్చు, లేకపోతే ఛాయ్ కావాల్సినటువంటి ఐటమ్స్ కావచ్చు, ఇంత ఒకటేసారి ఇన్ని పాలు కావాలన్నప్పుడు అందించలేదు ఏ డైరీ కూడా. దాని కారణంగా డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని కొరకు ఈ అనేక రకరకాల డైరీలు ప్రారంభమై ఈ కల్తీ పాలు అనేటువంటిది రావడానికి ఒక కారణం డిమాండ్ పెరగడం. రెండవది, ఎక్కడైతే ఉత్పత్తి కావాలో, మన హైదరాబాద్కు సంవత్సరం పైన అయింది కర్ణాటక నుంచి పాలు వస్తున్నాయి, నంది పాలు, గుజరాత్ నుంచి వస్తున్నాయి అమూల్ పాలు, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేది ఇప్పుడు ఆగింది. అంటే బయట నుంచి వచ్చినా కూడా మనకి ఇక్కడ సరిపోవడం లేదు, కల్తీ పాలు చేసుకొని తినాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకు మరి సరిపోవడం లేదు?
జనాభా పెరిగింది అంటాం. దానికి అనుగుణంగా ఎక్కడైతే పాల ఉత్పత్తి జరగాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అది రోజు రోజుకు తగ్గుతూ పోతున్నది. కారణం ఏంటంటే గ్రామాలల్లో ఈ రోజున గ్రామీణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీనికి అంత సమాజం అంతా కారణం, ఒక ప్రభుత్వం అని కాదు, అందరు కారణం. గ్రామాల్లో ఈ రోజున ఎట్లాంటి పరిస్థితి అంటే ఎవరు కూడా తెలివికల్లోళ్ళు చదువుకున్నోళ్ళు ఉండడం లేదు. వాళ్ళంతా కూడా సిటీలకు వెళ్ళిపోయినారు. సార్ ఒక్క నిమిషం ప్రస్తుతం దొడ్ల డైరీ చైర్మన్ బీవీకే రెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. రెడ్డి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. రెడ్డి గారు, వైట్ రెవల్యూషన్ అని చెబుతూ ఉంటాం, ఆపరేషన్ ఫ్లడ్ అంటూ ఉంటాం. ఆ సమయంలో 1960s, 70s నుంచి ఇప్పటికి పోల్చి చూస్తే కోఆపరేటివ్ సొసైటీల వల్ల కావచ్చు, ఇట్లాంటి డైరీ ఫార్మ్స్ వల్ల కావచ్చు, పాల ఉత్పత్తి అనేది పాలు అనేవి చాలా వరకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గతంలో అయితే కేవలం బ్యాటర్ సిస్టమ్ ద్వారా పాలు మన దగ్గర ఉన్నట్లయితే బర్రె పాలో లేకపోతే ఆవు పాలో ఉంటే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ వచ్చింది. చాలా తీవ్ర స్థాయిలోనే ఆ రెవల్యూషన్ నిజంగా ఒక విప్లవాత్మకంగానే పాల ఉత్పత్తి అనేది పెరిగింది. మనం ఇంపోర్ట్స్ ని కూడా ఆపేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే దీంతో పాటు కలుషితమైన పాలు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. మనకు తెలియకుండానే కలుషితమైన పాలను స్వీకరిస్తున్నామనే ఒక వార్తా కథనాలు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. మీడియా సుముఖంగా కూడా కొన్నిటిని స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా మనం కనిపెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు రెడ్డి గారు? ఫస్ట్ మీరు చెప్పినటువంటి ప్రకారంగా 2012లో సార్ ఏదైతే కోర్టు చెప్పిందో సార్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈ కల్తీ పాల పర్సెంటేజ్ ఇంత ఉంది అని మీరు చెప్పారు. అది వచ్చి మోస్ట్లీ అదంతా ఉత్తర భారతదేశంలో ఉన్నది. ఓకే. సో మన దక్షిణ భారతదేశంలో 98%, అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తమిళనాడులో కానీ ఈ రాష్ట్రంలో కల్తీ అనేది చాలా తక్కువగా ఉంది అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్. ఓకే. సో ఈ కల్తీ అనేది పెద్ద మొత్తంలో ఓన్లీ నార్త్ ఇండియాలో చాలా హైయెస్ట్ గా ఉండేది. యూపీలో, బీహార్ లో, ఇలాంటి స్టేట్ లో. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మీకు మనకు ఆపరేషన్ +1 +2 అప్పుడు మనకు షార్టేజ్ ఉండేది. ఇప్పుడు మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. మనం ఇవాళ మన ప్రొడక్షన్ ప్రపంచంలోనే మనం నెంబర్ 1 స్థాయిలో ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ మనకు మన ప్రొడక్షన్ కూడా చాలా గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ మన సంవత్సరం చూస్తే ఎవ్రీ ఇయర్ మనం మిల్క్ గ్రోత్ చూస్తే 120 టన్నుల మిలియన్ టన్నుల నుంచి 130, 135, 145 ఇట్లా ఎవ్రీ ఇయర్ 5% గ్రోత్ ఉంది. అవును. ఏది ప్రొడక్షన్ లో కూడా ఉంది గ్రోత్, అంటే అదే విధంగా కూడా సేల్స్ లో కూడా ఉంది. ఓకే. అదే విధంగా మనం లాస్ట్ గత మీరు మన డేటా మీరు కావాల్సినంత డేటా నేను ఇస్తాను. సో మన ఇంతకుముందు ఏంటంటే పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ అనేది మనకు 200 బిలో ఉండేది. అది ఈ రోజు 350 గ్రాములు ఉంది పర్ పర్సన్ పర్ డే. సో పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మన ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది ఇండియాలో. కాకపోతే ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి అంతరం ఉంది. అదే పంజాబ్ చూసుకుంటే 900 గ్రామ్స్ ఉంటుంది, రాజస్థాన్ చూసుకుంటే 500 గ్రాములు ఉంటుంది. సో మన దక్షిణ భారతదేశం లాంటి స్టేట్లలో కూడా మనకు 300, 250 పర్ క్యాపిటల్ అవైలబిలిటీ కూడా వచ్చింది. ఓకే. ఈ కల్తీ అనేది ఎక్కడ వస్తుందంటే ఈ మన ఏదైతే బ్రాండెడ్ డైరీస్ ఉన్నాయో అక్కడ నుంచి రాదు. ఎవరైతే 100 లీటర్స్ 200 లీటర్స్ ఇంట్లో చిన్న ప్యాకెట్ తయారు చేయడం, 200 లీటర్లు అమ్ముకునే వాళ్ళు, 500 లీటర్లు అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి చేస్తున్నటువంటి వాళ్ళే కల్తీ చేయడం తప్పితే ఏ బ్రాండెడ్ డైరీ మాత్రం అలాంటి పని చేయదు. బ్రాండెడ్ డైరీస్ లో అవన్నీ స్టాండర్డ్స్ కానీ అవన్నీ కానీ ఉంటాయి. ఓకే. సో ఈ కలుషితం ఇంతకుముందు మన రాము గారు చెప్పినట్లు ఒక పాలే కాకుండా మిగతా పదార్థాలు కూడా మనం టీవీలో చూస్తున్నాం. కరెక్ట్. చాలా సార్లు పేపర్లు వస్తున్నాయి. ఏది మనం ప్రతి ఒక్క మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువులో కల్తీ చేస్తున్నట్లు మనకు సమాచారం వస్తుంది. సో ఇవన్నీ ఏంది ఎవరు చేస్తున్నారు? రెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారమే ఒక 100 లీటర్లు లేదా 200 లీటర్లు వరకు మాత్రమే, 300 లీటర్లు 400 లీటర్లు ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం ఇలాంటి కలుషితం చేసి ఇప్పుడు డబ్బు సంపాదించాలా, తొందరగా డబ్బు సంపాదించాలా. అయితే ఒక స్మాల్ డౌట్ ఉంది రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఒక డైరీ ఫార్మ్ మీరు రన్ చేస్తున్న వ్యక్తి, మీరు కూడా చాలా వరకు ఈ వైట్ రెవల్యూషన్ లో మీరు కూడా భాగస్వాములే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అటువంటి నా దగ్గర ఉన్న నంబర్స్ కూడా కొన్ని చెప్తాను. 1998 వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లెక్క ప్రకారమే 200 కోట్ల రూపాయలు
అప్పట్లో బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తే అంటే 1955 ఆ టైంలో చేసింది ఇప్పుడు 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఒక టర్న్ ఓవర్ గా ఈ పాల ఉత్పత్తుల మీద పాల మీద వస్తోందనేది ఒక నంబర్. సరే, అంటే చాలా వరకు మనం ఎదిగాం. మీరు చెప్పినట్టుగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి మిల్క్ ప్రొడక్షన్ లో మనం ఎదిగాం. ఈ సందర్భంలో అంటే ఒక చిన్న స్మాల్ డౌట్ ఏంటంటే పల్లెటూర్లు కనుమరుగవుతున్న పరిస్థితి కనబడుతోంది. వ్యవసాయమే ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. పాలకి సంబంధించి పాడి పశువుల్ని పోషించే పరిస్థితులు కూడా చాలా తక్కువ అవడం వల్ల కబేళాకు తరలిస్తున్న దుస్థితి కూడా ప్రస్తుతం కనబడుతోంది గ్రామాల్లో. అయినప్పటికీ ఈ నెంబర్ ఎలా ఉంది అనే దగ్గరికి వస్తే ఒక చిన్న బాధాకరమైన అంశాలు కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే ఆ మధ్యలో డిమాండ్ ఉంది, కానీ సప్లై విషయంలో కొంతవరకు పాడి పశువుల్ని పోషించే పరిస్థితి రైతులకు లేకపోవడం కూడా ఉంది. ఈ మధ్యలో కల్తీ దందాలు పుట్టుకొస్తున్నాయనేది ఒక సమస్య. దీన్ని మీరు అంగీకరిస్తారా? కాదండి, చెప్తాను. ఎందుకంటే మన దగ్గర మీరు చెప్పినట్టు విలేజ్ లో చాలా వరకు చదువుకున్న వాళ్ళు అంతరించిపోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావటం, మనకు తెలిసినట్లు కబేరాల గురించి పశువులను తరలించడం, అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక ఆవు నుంచి ఒక బర్రె నుంచి 2 లీటర్లు 3 లీటర్లు 4 లీటర్లు ఈ రోజు ఒక 10 లీటర్లు 15 లీటర్లు చాలా నీళ్లు పెరిగింది. నీళ్లు పెరగటం వల్ల మనకి ఏంటంటే మనకు ప్రొడక్షన్ పెరిగినట్టు కనపడుతుంది. ఓకే. సో ఎందుకంటే మేము ప్రత్యక్షంగా కొన్ని జిల్లాల్లో మీకు చెప్తాం. ఉదాహరణ ఒంగోలు జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ, మేము రోజు చిత్తూరు జిల్లాలో 2,50,000 3 లక్షల లీటర్లు పాలు పెడతాం. సో మేము గత 15 సంవత్సరాల నుంచి ఆ జిల్లాలో పాలు పెడుతున్నాం. ఎవ్రీ సంవత్సరం అక్కడ ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంది. సో ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా పెరుగుతూనే ఉంది. దానికి తేడా ఏం లేదు. ఎన్ని పశువులను మనం తొలగించిన కూడా ప్రొడక్షన్ మాత్రం ఇప్పటికి మాత్రం పెరుగుదలనే ఉంది. ఓకే, రైట్ సార్, రైట్ రెడ్డి గారు. చర్చలో మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా సార్, అంటే రెడ్డి గారు కొంచెం ఫోన్ లైన్ కూడా డిస్టర్బ్డ్గా ఉంది. బట్ వారు చెప్పాలనుకున్న అంశం మాత్రం చాలా క్లారిటీ ఉంది. ప్రొడక్షన్ ఇంకా పెరుగుతూనే వచ్చింది. రైతులు ఇబ్బందులు పడొచ్చు కాకపోతే డైరీ ఫామ్ల రూపంలోనో ఇంకో రూపంలో ప్రొడక్షన్ పెరుగుతోంది అనేది వారు చెప్తున్న అంశం. మీరు అంటే రైతుల దగ్గర మాత్రమే ఈ పాడి పశువులు ఉండడం వల్ల మాత్రమే స్వచ్ఛమైన పాలు మార్కెట్లోకి వస్తాయని మీరు చెప్తారా? అట్లని కాదు. ఎక్కువ శాతం ఉత్పత్తి అయ్యేటువంటి కేంద్రం గ్రామం. పాడి అనేటువంటిది వ్యవసాయంలో భాగం. ఆ పాడి అనేటువంటిది ఈ రోజున గ్రామాలలో కనిపించడం లేదు. డైరీ ఫార్మ్స్ వచ్చిన కారణంగా ఈ పెరిగింది. అయితే సమాజానికి ఎంతైతే ఉత్పత్తి కావాలో అంత జరగడం లేదు. గ్రామాలు ఇప్పటికీ ఇప్పుడు భువనగిరి ఏరియాలో ఇటు రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు రంగారెడ్డి జిల్లా పండిస్తే మొత్తం భువనగిరి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా మొత్తం పాల మీద బతుకుతుంది. కనుక రైతులు కూడా చేస్తున్నారు. అయితే ఎంత శాతం అయితే పెరగాలనో దీనికి అనుగుణంగా అంత శాతం గ్రామాలలో రైతులు ఈ పాడిని వదిలిపెట్టేశారు. కారణం ఏంటంటే కష్టం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉన్నది. దాని కారణంగా ఇంత కష్టపడడం అనేటువంటిది అవసరమా? కొత్త జనరేషన్ కష్టపడతలేరు. ఈజీ గోయింగ్కి అలవాటైనటువంటి సమాజం కష్టపడకుండా పైసలు సంపాదించాలనే పద్ధతిలోనే ఈ రోజున అందరూ ఆలోచిస్తున్న కారణంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. ఈ 2 బర్రెలు 3 బర్రెలు 2 ఆవులు 3 ఆవులు పెట్టుకొని వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ కారణంగానే వస్తున్నది. కొంతమందికి ఇది జీవన వృత్తి. అయితే తగినంత స్థాయిలో రాకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే దీనికి ఈ వృత్తికి గౌరవం లేదు. డైరీ ఫామ్ పెట్టిన ఆయనకు గౌరవం ఉన్నది, కానీ ఒక రైతుగా 4 బర్రెలు పెట్టుకొని పాడి పరిశ్రమని పాలు అందించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆయనకి ఈరోజు గౌరవం లేదు, పిల్లనిచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం చేసినా పాడి పరిశ్రమ చేసినా. కనుక ఇది కూడా ఒక సమాజంలో గ్రామంలో ఉండకపోవడానికి కారణం ఇది కూడా. ఈరోజే ఒక రైతు మాట్లాడితే ఆయన కొడుకును ఒక కంపెనీలో ఉద్యోగానికి చేర్పించాడు. పెళ్లి కావాలంటే కంపెనీలో పని చేయాలి, వ్యవసాయం చేస్తే పరిస్థితి లేదు. ఓకే, ఇది కూడా ఒక ఏ పనైనా చేయొచ్చు కానీ ఒక ఉద్యోగం ఉంటే గౌరవం ఉంటుంది. వ్యవసాయదారుడు అంటాడు మేము కష్టపడుతున్నాం కొడుక నువ్వు కష్టం పడొద్దు అనే పరిస్థితి వచ్చింది. కష్టపడకుండా సంపాదించాలి. మిగతా పనులలో యాంత్రీకరణ ఎట్లా వచ్చిందో ఈ పాడి పరిశ్రమలో అంత యాంత్రీకరణ 2 ఎకరాలు 3 ఎకరాల చిన్న రైతులకు అందుబాటులోకి రాలేదు. ఓకే, అయితే ఒక అంశం ఉంది సార్. ఇప్పుడు ఇందాక రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. అంటే 68% దేశంలోని పాలు కంటామినేట్ అయినాయి, కలుషితం అయినాయి అన్న ఒక మాట మాట్లాడినప్పుడు అది సర్వే ఆరోగ్య శాఖ ఇచ్చిన సర్వే అంటే అది కేవలం నార్త్ ఇండియాకే పరిమితం, మన సౌత్ ఇండియాలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో అది లేదు అన్నారు. నిజమా?
ఇప్పుడు అంతటా దేశం మొత్తంలో కేవలం ఒక ఏదో నార్త్లో సౌత్లో అని కాదు, మన హైదరాబాద్ అని కాదు, ప్రతి సిటీలో కూడా ఈ కల్తీ జరగడం కాకుండా విషం అంటే పాలు ఇచ్చే ముందు ఇంజెక్షన్ ఇస్తే పాలు ఎక్కువ ఇస్తే లీటర్ ఇచ్చే బదులు 2 లీటర్లు ఇస్తుంది అనేటువంటి ఎక్కువ పైసలు సంపాదించాలి అనేక దీంతో ఒక 50 పైసలు ఇంజెక్షన్ ఇస్తే 1 లీటర్ పాలు ఎక్కువ వస్తాయి అనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం కారణంగా ఆ పాలు తాగిన వాళ్లకు కల్తీ పాల కారణంగానే క్యాన్సర్లు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. కానీ ఈ ఇంజెక్షన్ వల్ల వచ్చేటువంటి పాల కారణంగా ఈ కొత్త పిల్లల లోపల జనరేషన్ 10 సంవత్సరాల పిల్లగానికి 15 సంవత్సరాల వయసులో వచ్చిన గుణాలన్నీ వచ్చేస్తాయని. అంటే తొందరగా ఈ భావాలు వచ్చేసి చిన్న వయసులోనే ఈ ప్రేమ కలాపాలు అనేటువంటిది ఇది కూడా ఒక కారణం అని ఇది పరిశోధనలు తేలినటువంటి విషయము. కనుక ఇది కూడా ఒక సమాజంలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది చాలా సంవత్సరం నుంచి కొనసాగుతుంది. ఇది గ్రామాలలో చేయడం అనేటువంటిది కాదు. ఈ చిన్న చిన్న డైరీలు ఏదైతే పెట్టారో అట్లాంటి వాళ్ళు ఎక్కువ సంపాదించాలి, నష్టం తక్కువ తీసుకోవాలనే పద్ధతిలో ఈ పోటీలో పాల్గొనడం కొరకు ఈ ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది.